చెన్నై లవ్ స్టోరీ. హలో గైస్, నేను మీ ఆర్సీ బ్లాగ్స్ అండ్ నాతో పాటు ఉండేది మీ శ్రీ టాక్స్. సో ఈరోజు మన మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ గురించి కొంచెం మాట్లాడతాం. ఫస్ట్ ట్రైలర్ అయితే వచ్చింది, ట్రైలర్ చూద్దాం ఫస్ట్. తమిళ ఇదో ఫిష్ తెలుగే. నేను ఒక్కనే అన్న బతుకుతాలేను. హైదరాబాద్ లో అంత పెద్ద ఇండస్ట్రీ ఉంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్. అవి తెలుగులో తట్టుకు ఏం చదువుకున్నావు బాబు? జీవితాన్ని అంటే చదువు అవ్వలేదు అని చెప్తున్నాడు ఆంటీ. ఈవిడేంటన్నా తెల్లారే మొదలు పెట్టేసింది. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. హీరోయిన్ గట్టిగా అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? స్టీవెన్ గారి దృష్టిలో మీరు ఎప్పుడు అని మామ. మీరు నా దేవత, అయితే నెక్స్ట్ నేను మీ బానిస. చేపలు వచ్చింది. ఏది కలర్ కోట్ నా మనసులో స్టీవెన్ తప్ప ఇంకెవరు లేరు. నాకెందుకు అబద్ధం చెప్పారు? ఈ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర ఆగిందా, లేక ఇంకేమైనా చేశారా? నా కళ్ళలో చూసి చెప్పండి. నేను వాడితో పెళ్లి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. లొకేషన్ ప్రేమ కథ ఒకేలా ఉంటాయి, చరిత్ర కూడా నచ్చుతుంది. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే డ్రోన్ షాట్స్ సాయి రాజేష్. అది ఎవరో కాదండి, నేనే. ఏం యాక్ట్ చేసినామా? కరెక్ట్ క్లాసిక్ రిలీజింగ్ ఆన్ జూలై. ఏంటి ఇట్లుంది. నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. గట్టిగానే ప్లాన్ చేశారు. ఫస్ట్ అసలు డిఓపి అనుకోవాలి, నెక్స్ట్ లెవెల్ అసలు. విజువల్స్ లెవెల్ వచ్చినాయి, కలర్ గ్రేడింగ్ కూడా సూపర్ ఉంది అసలు. నెక్స్ట్ మెయిన్ ఇంత ట్రైలర్లో నాకు బాగా అర్థమైంది, హీరోయిన్ ఏమో చేస్తుంది సినిమాలో. మొత్తానికి ఏదో చేస్తుంది. హీరోయిన్ పీక్స్లో ఉంది యాక్టింగ్. ఆమెకు రాసి సీన్ సూపర్ ఉన్నాయి. రవి నమ్మూరి డైరెక్టర్, ఆయన సినిమాలు కూడా చూడాలి. కిరణ్ అన్న కూడా గట్టిగా ఇంటర్వ్యూస్ చెప్తూ ఉన్నాడు కదా. మ్యూజిక్ లేబుల్ చూడు, టీ సిరీస్ మ్యూజిక్ డైరెక్టర్ చూడు, అనంత్ శ్రీరామ్ లిరిసిస్ట్ ఆయన, మ్యూజిక్ డైరెక్టర్ బాగా చూడు. మణి శర్మ ఎన్ని రోజులకు సార్, ఎన్ని రోజులకు సార్ సార్ అదర్ సార్ లెజెండ్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇదే ఇప్పుడు ఇంకా ఎడిటర్ సంతోష్ నాయుడు సూపర్ సార్, మంచి కలర్ గ్రేడింగ్. ట్రయల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మంచి లవ్ స్టోరీనే, మంచి లవ్ స్టోరీ. కానీ కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, అది అర్థమవుతుంది. క్యారెక్టర్లు కూడా ఇంతసేపు పోయి కలిసి ఉన్నాయి, లాస్ట్కి వచ్చినాక మారిపోయింది. ఎందుకు కిరణ్ అన్న క్యారెక్టర్ కొంచెం డీప్గా వెళ్తుంది. ఇద్దరిది మెయిన్ లీడ్ రెండు డీప్ వెళ్ళిపోతాయి. తర్వాత ఎవడో థర్డ్ క్యారెక్టర్ ఇంకోటి ఎవడో ఉన్నాడు, కానీ అది రివీల్ చేయలేదు. ఉండొచ్చు అది మ్యాటర్. మొత్తానికి ఏదో అవుతుంది. సూపర్ ఉంది ట్రైలర్ అయితే. సో గైస్
మీకు ఎలా అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది పోస్ట్ చేస్తాను, షార్ట్స్ అక్కడ కూడా వస్తాయి, షార్ట్స్ షార్ట్స్ కూడా వస్తాయి. సో అక్కడ కూడా చెప్పండి. సో ఓకే గైస్, ఈరోజుకి ఇదే లాస్ట్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్ బ్లాగ్.